మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే నర్సింహులపేట మండలం మొంగిమడుగు గ్రామంలో ధాన్యపు కొనుగోలు సరిగా జరగడం లేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. రోడ్డు మీద బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. తడిసిన వడ్లను కూడా కొనుగోలు చేయాలన్నటువంటి డిమాండ్ రైతుల పక్షాన వినిపిస్తూ ఉంది. నెలన్నర రోజుల నుంచి తామంతా ఐకేపీ సెంటర్కు ధాన్యం తీసుకొచ్చి ఇబ్బందులు పడుతున్నామని, నెల రోజుల క్రితమే కాంటాలు జరిగినప్పటికీ ఇప్పటికీ ఆ ధాన్యాన్ని లారీల ద్వారా తీసుకుపోయే ప్రక్రియలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని, వెంటనే మా ధాన్యాన్ని అంతా కూడా మిల్లులకు తరలించాలని అక్కడ ఉన్నటువంటి రైతులంతా డిమాండ్ చేస్తున్నారు. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఏటూరునగరం మండల కేంద్రంలో ఇటీవల వేస్తున్నటువంటి సీసీ రోడ్ల నిర్మాణంలో పూర్తిగా లోపాలు కనిపిస్తూ ఉన్నాయి. నాణ్యత లేకుండా రోడ్లు వేస్తున్నారని అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా చెప్పుకుంటున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా డిగ్రీ కళాశాల నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళేటువంటి రోడ్లో ₹1,00,00,000తో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. అక్కడ కూడా పూర్తిగా లోపాలు కనిపించాయి. దాంతోపాటు ఎస్సీ కాలనీలో ఎస్సీ సప్లాన్ నిధుల కింద వేసినటువంటి రోడ్లు కూడా పూర్తిగా నాణ్యత లోపాలు కనిపించాయి. ఆ రోడ్లో పూర్తిగా విద్యుత్ స్తంభాలు, అదేవిధంగా గ్రామస్తులు అక్కడ నిర్మించుకున్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి బాత్రూమ్లను కలుపుకుని పోయే విధంగా కూడా రోడ్లు ఏర్పాటు చేయడం పట్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. నాణ్యత లోపాలు పాటించలేదని అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల కనుసన్నల్లో పనిచేస్తున్నారని, నాణ్యత లేని రోడ్లకు సంబంధించినటువంటి బిల్లులు కావాలని, బిల్లుల కోసమే అక్కడ ఉన్నటువంటి రోడ్లు వేస్తూ ఉన్నారని చెప్పి ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనరసింహారావు ఈ సందర్భంగా మండిపడ్డారు.